జనహితమే లక్ష్యంగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్న పాదయాత్ర ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమయ్యే యాత్ర 117 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాగి జనవరి 26న ముగుస్తుంది. పాదయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యల్లో ఉన్న సామాన్యుడికి ధైర్యం చెప్పేందుకు, మసకబారిన రాష్ట్ర ప్రతిభకు పూర్వ వైభవం కల్పించేందుకు వస్తున్నా మీకోసం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాల్టి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలకు అభయం ఇవ్వడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజమే లక్ష్యంగా యాత్ర సాగనుంది. 117 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా జరిగేందుకు మొదట హిందూపురంలోని నూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తిలకం దిద్దిన తర్వాత తొలి అడుగులు పడనున్నాయి. మొదటి రోజు పర్యటనలో హిందూపురంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, అంబేద్కర్, పూలే, ఎన్టీఆర్ విగ్రహాల్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మసీద్, చర్చిలో ప్రార్థనలు చేసి యాత్ర కొనసాగిస్తారు. ఎన్టీఆర్ కుడెల వద్ద బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కోళ్లకుంట గ్రామానికి చేరుకొని అక్కడే బస చేస్తారు. ఇలా తొలి రోజు పాదయాత్ర సాగుతుంది. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వయంగా వారే ప్రజల్లో మమైకమై ప్రజలతో కలిసి వారి కష్టాలు తెలుసుకోవడానికి ఈ యొక్క వస్తున్న నీ కోసం యాత్రను వారు మొదలు పెడుతున్నారు. అనంతపురం జిల్లాలో 13 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర వస్తున్న మీకోసం యాత్ర సాగనుంది. హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో 112 గ్రామాల్లోని ప్రజల్ని చంద్రబాబు కలుసుకొని ఉన్నారు. అనంతపురం జిల్లా నుంచి కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా మీదుగా యాత్ర సాగనుంది. మొదటి దశలో చంద్రబాబు మీకోసం వస్తున్న యాత్ర 13 జిల్లాల్లో 117 రోజుల పాటు సాగనుంది.